జనసేన క్రియాశీలకంగా పనిచేసే జన సైనికుల్ని కలవడం కోసం ముఖాముఖి జరిపి వారి మాటలు వినడం కోసం వారి సలహాలు సూచనలు స్వీకరించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ఈ సభకి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ సమావేశాన్ని గత 10 రోజులుగా ఈ సమావేశాన్ని కూర్చోండి ఈ సమావేశం కోసం దాదాపు 12 కమిటీలు వేశాం. మన ఎమ్మెల్యేలు, అలాగే మన ఈ ప్రత్యేకించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీ గారు, మన విశాఖపట్నం నాయకులు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో మన ఉత్తరాంధ్ర నాయకులు అందరూ, రాష్ట్ర నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి జనసేన క్రియాశీలకంగా పనిచేసే జన సైనికులు, వీర మహిళలు అందరూ ఈ సమావేశం కోసం కష్టపడ్డారు. మీ అందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే గత 3 రోజులుగా విశాఖపట్నంలో పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. జనసేన 2014లో ప్రారంభించినప్పుడు మన తెలంగాణలో అంటే పోరాటాల గడ్డ తెలంగాణ, అలాంటి పోరాటాల గడ్డలో తెలంగాణలో ప్రారంభించాం. ఆంధ్రప్రదేశ్లో నిలదొక్కున్నాం. ఈరోజు మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, తమిళనాడు నుంచి అందరూ మేము కూడా వస్తాం, మన పార్టీ ఉనికి అక్కడ లేకపోయినప్పటికీ మేము కూడా దీంట్లో భాగస్వామి అవుతాం అని వచ్చేసిన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సా నుంచి వచ్చిన జన సైనికులకి, వీరమహిళలకి నా హృదయపూర్వక నమస్కారం. మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. పార్టీ ప్రారంభించినప్పుడు దారి తెన్ను తెలియదు నాకు. కేవలం నమ్మకం. సగటు మనిషి, మిడిల్ క్లాస్ వ్యక్తి ఒకప్పుడు రాజకీయాలను శాసించేవాడు. అలాంటి మిడిల్ క్లాస్ వ్యక్తులు, మేధావులు రకరకాల విధంగా విడిపోయారు. సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళదైన పర్స్పెక్టివ్ తోటి, వాళ్ళదైన దృక్పథంతో ఉండే పరిస్థితుల్లో నాకు అనిపించింది సగటు మనిషి మాట్లాడే కోపం ఎలా ఉంటుంది, ఆవేదన ఎలా ఉంటుంది, వీటి నుంచి పుట్టింది జనసేన. సరిగ్గా వచ్చే సంవత్సరం 26 మార్చి 14కి ఒక పుష్కర కాలం అవుతుందంటే 12 సంవత్సరాలు. ఈ దశాబ్ద కాలం నిజంగా చెప్పాలి నాకు తెలియలే. నా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. ఒకప్పుడు నేను వాళ్ళని ఎత్తుకునే స్థాయిలో ఉండే వాళ్ళు ఇప్పుడు నన్ను వాళ్ళు ఎత్తుకునే స్థాయిలో హైట్లు అయిపోయారు అందరూ. అంటే ఇవన్నీ నాకు తెలియకుండా, అంటే నాకు ఎంతసేపు బాధ్యతల్ని మోయటంలో నా కుటుంబాన్ని కూడా మర్చిపోయాను. కుటుంబాన్ని కూడా చెప్పాలంటే ఒకలాగా విస్మరించాను. సినిమాలు దృష్టి సారించలేకపోయాను. కానీ ఏమి దృష్టి సారించలేకపోయినా, దేని మీద చేయలేకపోయినా కానీ నా జనసేన, నా జన సైనికులు, మా వీర మహిళలు, నా సమాజం, నా నేల, నా దేశం, వీటి మీద ఎప్పుడు దృష్టి అస్సలు సంపూర్ణ దృష్టి పెట్టాను. అన్నీ వదిలేశాను. కానీ దాని ఫలితం అనుకుంటే ఈ రోజున భారతదేశంలోనే అత్యంత ఘనమైన విజయం సాధించాం మనం 100% స్ట్రైకింగ్ రేట్ తోటి. ఈరోజు 150 మందితోటి మొదలుపెట్టే మన ప్రయాణం.
ఒక 18,000 మనల్ని నమ్మే జన సైనికులు, వీర మహిళలు వచ్చారు. అదే ఈ రోజున 12 లక్షల మంది క్రియాశీలక సభ్యులు శక్తిగా మారింది. ఈ రోజున వేదిక పైన 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు, మనకి చైర్మన్స్, నాయకులు, ఇంతమంది బలంతో వచ్చాం. కాకపోతే 12 సంవత్సరాల దశాబ్దం పైన పట్టింది. అంటే దీనికి ఎవరు కారణం? దీనికి అంటే జనసేన జర్నీ ఇట్ ఈస్ ఎ జర్నీ ఆఫ్ రెసిలియన్స్ అండ్ రిడెంప్షన్. అంటే విముక్తి, అంటే విమోచనం చేయాలి ఒక కష్టాల నుంచి ప్రజల్ని. అలాగే తట్టుకొని నిలబడాలి, రెసిలియన్స్. ఎన్ని కష్టాలు వచ్చినా ఓరిమితో తట్టుకొని నిలబడాలి. అలాంటి గుణం నాకు ఉంది. కానీ నేను ఒక్కడిని చేస్తే సరిపోదు. అలాంటిది మన జన సైనికులు, వీర మహిళలు మీరు రోడ్ల మీదకి వచ్చి నిలబడి నాకు అండగా ఉండి గుండె ధైర్యాన్ని నింపితేనే ఈరోజు ఇంతమంది వేదిక పైన కూర్చున్నాం, మీకు మాట్లాడగలుగుతున్నాం. యు ఆర్ ద అన్సంగ్ హీరోస్. మీ పేర్లు తెలియకపోవచ్చు, మచ్చుతున్నాయి. అందుకని మేము ఈసారి ఏం చెప్పానంటే, మేము మాట్లాడటం కాదు, మీరు మాట్లాడితే మా నాయకులందరూ వింటాం. అందుకని నేను అందరిని పిలిపించాను. తెలంగాణ నుంచి కావచ్చు, మన శివ కావచ్చు, చెంచులు యువకుడు. నేను ఎందుకు అర్థం చేసుకోగలంటే, ఒక సగటు యువతీ యువకులు ఎంత కోపం ఉంటుందో నాకు అదే ఉంటుంది. సో 2014లో పెట్టి ఆ రోజున స్టేజ్ పై నిలబడి మాట్లాడినప్పుడు ఎంత ఉద్వేగంతో ఉన్నానో, ఇదే రోజు కూడా అదే ఉద్వేగంతో ఉన్నాను. ఆ రోజు ఏ బాధ్యతతో ఉన్నానో ఈరోజు అదే బాధ్యతతో ఉన్నాను. ఆ రోజు ఏ నిజాయితీతో, ఏ సిద్ధాంతాలతో వచ్చానో ఇప్పుడు అదే నిబద్ధతతో ఉన్నాను. దెబ్బలు తగిలిన ప్రతి దెబ్బకి రాటు తేలేను తప్ప నా విశ్వాసం ఎప్పుడు సన్నగిల్లలేదు, నా నడక తడబడలేదు. దెబ్బ కొట్టాలని చేసిన ప్రతి కుట్ర, ప్రతి అడుగు నన్ను మరింత బలపరిచింది కానీ బలహీనపరచలేదు. ఈ ప్రయాణంలో నాతో పాటు ఆ రోజు నుండి నేటి వరకు ఏ పదవి కోరుకోకుండా, గుర్తింపు కోరుకోకుండా అవిశ్రాంతంగా పనిచేసిన అన్సంగ్ హీరోస్, ఇందాక నేను చెప్పినట్టుగా యు ఆర్ ద రియల్ హీరోస్. మీరు నిజమైన హీరోలు. అంటే వివిధ హోదాల్లో భాగస్వాములైన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజాయితీతో మనమందరం కలిసి భవిష్యత్తు గమనాన్ని ఎలా మార్చచ్చు అని ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో నిరూపించారు. లియో టాల్స్టాయ్ చెప్పినట్టుగా, ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ వారియర్స్ ఆర్ దోస్ టూ, టైమ్ అండ్ పేషెన్స్. అంటే నిజంగా ఒక యుద్ధ రంగంలో తట్టుకొని నిలబడే బలమైన యోధులు ఎవరంటే కాలం, సహనం. అలాంటి కాలం, సహనం గుండెల్లో పెట్టుకున్న జన సైనికులు, వీర మహిళలు మీరు నిరూపించారు. యు ఆర్ ద ట్రూ హీరోస్. ఐ సాల్యూట్ యు. అలాగే నేను పార్టీ ప్రారంభించినప్పుడు నేను ఏ రోజు కూడా ఊహించలేదు నేను పని చేసుకుంటూ వెళ్ళిపోదాను. కానీ ఈ రోజున తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి జనసేన ప్రయాణం మాకు భాగస్వామ్యం కావాలని చెప్పి చాలా వచ్చినందుకు, ఇది జనసేన ఒక ఐడియలిస్టిక్ పార్టీ. ఇది చాలా పార్టీస్ వస్తాయి, నేషనల్ పార్టీస్ దృక్పథం వేరుంటుంది. కానీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ. ఒక కులం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. ఒక కుటుంబం కోసం పెట్టిన పార్టీ కాదు జనసేన. కేవలం ఒక రాష్ట్రం కోసమో, ఒక ప్రాంతం కోసం పెట్టిన పార్టీ కాదు. దేశం అంతా మాట్లాడాలి ఒక రోజు అని కలలు కన్నాను. దాన్ని ఒక స్వప్నాలు చూశాను నేను. జరుగుదో నాకు తెలీదు. ఖుషీ సినిమా అయిపోయినాక, ఒక పెద్ద విజయం వచ్చాక నేను అనుకుంటా ఉన్నా, రేపొద్దున ఇంత ఘనమైన విజయం వచ్చింది, ఇంకో రోజున దేశం మొత్తం తెలుస్తాం, ఇంకో రోజున అంతర్జాతీయ మొత్తం తెలుస్తాం. కానీ నాకు ఆనందం ఉంటుందా అంటే నాకు సమాధానం దొరకలా. అందుకు ఆ